అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఈ దేశ నిర్మాణంలో కానివ్వండి, దేశానికి స్వాతంత్రం తెచ్చిన అంశంలో కానివ్వండి, మరి ఎంతో నిబద్ధతగా దేశ ప్రేమికులుగా ఉండే పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి. అలాంటి పార్టీ మీద ఎవరో ఏదో వాగాడని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని టోటల్ పార్టీకే దాన్ని అట్రిబ్యూట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే అసలు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మొట్టమొదటిగా మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ గారు కానివ్వండి, మల్లికార్జున ఖర్గే గారు కానివ్వండి, సమావేశం ఏర్పాటు చేసుకొని ముందు ఖండించారు. అలాగే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయమని చెప్పేసి సూచించారు. ఆ అఖిలపక్ష సమావేశంలో ఏం చెప్పారండి? ప్రధానమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం, మేము సపోర్ట్ ఇస్తామని చెప్పారు. అదే అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ యొక్క లైను. అంతే తప్ప ఎవరో ఏదో మాట్లాడారు, చాలా రకరకాలు మాట్లాడతారు. దాన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రేమికు ఉంటే పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే వెళ్ళిపోండి దేశం వదిలిపెట్టి అనే వ్యాఖ్యలు అనేది కరెక్ట్ కాదది. పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసేది. ఎవరు ఈ దేశంలో పుట్టిన వాళ్ళు, ఈ దేశంలో రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీ వాదులు ఎవరు కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేయరు. ఎవరో ఉంటారు కొంతమంది.